జల్లే పువ్వు మంథా అంటే అర్థం ఇది థాయిలాండ్ దేశం పెట్టిన పేరు. ఒక్కొక్క తుఫానుకు ఒక్కొక్క దేశం పేరు పెడుతుంది. మొత్తం 13 దేశాలు అంటే పసిఫిక్ సముద్ర పరిధిలో ఉన్న 13 దేశాలు యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియన్ అండ్ పసిఫిక్ దీని మానిటరింగ్లో 13 దేశాలు ఒక్కొక్క తుఫానుకు ఒక్కొక్క పేరు పెట్టేసి ఉంటాయి. సో కానీ ఈ అందమైన సువాసన వెదజల్లే పువ్వు అనే పేరుకు మంథా తుఫాను సృష్టిస్తున్న బీభత్సానికి సంబంధం ఏమన్నా ఉందా? కానీ అలా ఎందుకు పేర్లు పెడతారంటే ఆ పేరు ద్వారా ఒక భయంకరమైన అర్థం వచ్చేలాగా ఉండకూడదు, ఒక హింసాత్మకంగానూ వ్యతిరేక భావం కలిగించే దానిలాగా ఉండకూడదనే నామ్స్ ప్రకారం ఇలాంటి పేర్లు పెడతారు. కానీ మంథా సృష్టిస్తున్న బీభత్సం నిన్న అర్ధరాత్రి 11:30 తర్వాత నిన్న ఉదయం నుంచి మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. నిన్న ఉదయం ఇదే సమయానికి మనం రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఉన్నాం. అప్పటికే వర్షాలు మొదలయ్యాయి. అవి భారీగా మారడానికి 12 గంటల సమయం పట్టింది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో తీరం దాటింది. మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే కాకినాడ మచిలీపట్నం మధ్యలో అర్ధరాత్రి 11:30 to 12:30 ఆ మధ్యలో తీరం దాటింది. కళింగపట్నం సరే, కొంతమంది ఏమో నరసాపురం అంతర్వేది దగ్గర తీరం దాటింది అని. అయితే విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసిన దాని ప్రకారం కాకినాడ మచిలీపట్నం యానం సమీపంలో తీరం దాటింది అని. సో తీరం దాటిన తర్వాత అతి తీవ్ర తుఫానుగా బలహీనపడి భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, అలాగే కొంత తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖ, అనకాపల్లి అంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే భారీగా చెట్లు నేలకి వరగడము, విద్యుత్ స్తంభాలు ఏదో కర్రల్లాగా పక్కకి వాలిపోవడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే గత 2 రోజులుగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు దీని మీద తుఫాను ఎలాగూ ఆపడం అనేది సాధ్యం కాదు, కానీ వచ్చిన దాని ఎఫెక్ట్ ఎలా తగ్గించగలుగుతాము, ఎంత ఫాస్ట్గా పునరుద్ధరణ చర్యలు చేయగలుగుతాము, ఎంతమంది టీంలు డిప్లాయ్ చేయగలుగుతాము ఫీల్డ్లో, అలాగే రెస్క్యూ టీమ్స్ ఎన్నింటిని పంపించగలుగుతాము, ఆహార పంపిణీ ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాము, దీని మీద దృష్టి పెట్టారు. నిన్న రాత్రి 12 గంటల దాకా కూడా ముఖ్యమంత్రి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ తుఫాను కోసం ఏర్పాటు చేసిన దాంట్లో ఉన్నారు. రాత్రంతా కూడా మంత్రి లోకేష్ దీన్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఉండి ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయము, అలాగే రిస్క్ మిటిగేషన్ అంటే తక్కువ రిస్క్ జరిగేలాగా ఒక కార్యాచరణ తీసుకోవడము. సో ఎంతమంది ఫీల్డ్లో ఉన్నారు, అలాగే ఎన్ని చెట్లు ఎప్పటిదాకా తొలగించారు, మరోవైపు స్కూల్స్కి 31 దాకా సెలవులు ప్రకటించేశారు. ఇందాక నేను చూస్తున్నా కొంత చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాల్లో మాత్రం కొద్దిగా వర్షాలు అంత ఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో స్కూల్స్ తిరిగి ఇవాళ రమ్మని చెప్పారట. బట్ నిజంగా అంత అవసరం లేదు, ఒకరోజు సెలవు ఇచ్చేస్తే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే వర్షాలు ఏ టైంలో ఉన్నా కూడా పెరగచ్చు. ఆంధ్రప్రదేశ్లో తుఫాను తాలూకా ప్రభావం హైదరాబాద్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి భారీ వర్షం పడింది, ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా వర్షం పడింది. హైదరాబాద్ అప్డేట్ కూడా తీసుకుందాం. సో తుఫానుగా బలహీనపడ్డ మంథా నర్సాపూర్కు పశ్చిమ వాయువ్య దిశలో 20 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఈశాన్యంగా 50 కిలోమీటర్లు, కాకినాడకు వెస్ట్ నైరుతిలో 90 కిలోమీటర్లు ఈ మొత్తం మీద కేంద్రీకృతం అయి ఉంది అక్కడి నుంచి తీరం దాటాక. అయితే ఇంకా 6 గంటల నుంచి 10 గంటల పాటు వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మా ప్రాంతంలో వర్షం లేదు కదా, మేము బయటకు వస్తాం, మేము బయట తిరుగుతామని అలాంటివి చెయ్యొద్దు. ఇప్పుడు చూస్తే చాలా చోట్ల మనకి ప్లెయిన్గా కనిపిస్తోంది. కానీ ఈ తుఫాను ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు విజృంభించి ఎప్పుడు సడన్గా వర్షాలు పడతాయి, ఎప్పుడు చెట్లు నేలకు కూలిపోతాయో తెలియదు, కరెంటు స్తంభాలు ఎప్పుడు ఎవరి మీద పడతాయో తెలియదు. కాబట్టి కొంత అప్రమత్తంగానే ఉండండి. బయట తిరగాల్సిన వాళ్ళు తిరుగుతారు, ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళు, మెడికల్ ఎమర్జెన్సీ దాని మీద తిరగాల్సిన వాళ్ళు, ఈ అత్యవసర సేవల కోసం ఉండేవాళ్ళు తిరుగుతారు. అలా అంతే తప్ప మిగతా అసలు ఏం జరిగిందో ఫోటోలు తీద్దాం, వీడియోలు తీద్దాం అని మాత్రం బయటికి దయచేసి రాకండి. ఆ పనులు మీడియాగా మేము చేస్తాం, ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం మేము చేస్తాం. సో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మొత్తం 22 జిల్లాలు, 403 మండలాలపై మంథా తుఫాను ప్రభావం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మాత్రం కొంచెం మోడరేట్గానే ఎఫెక్ట్ ఉంది.
సముద్రం అలలు 2 మీటర్ల ఎత్తులో ఎగిసి పడుతున్న పరిస్థితి. మీరు ఉప్పాడ రోడ్డు కనుక బీచ్ రోడ్డు చూస్తే మొత్తం అదంతా వ్యానిష్ అయిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయానికి అటువంటి పరిస్థితి ఉంటే తుఫాను ప్రభావం తర్వాత మరింత ఎక్కువగా ఉంది. ఇక విశాఖ జిల్లాలో చూస్తే ఇప్పటివరకు దాదాపు అక్కడ 72 చెట్లను తొలగించారు. ఇంకా చాలా చెట్లు నేల కొరిగాయి. వాటిని కూడా తొలగించే పనిలో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే గుంటూరులో బలమైన ఈదురుగాలులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల ఈదురుగాలు ఉంటే 50 నుంచి 70 కిలోమీటర్లు, కాకినాడ ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల ప్రాంతంలో వర్షం కురుస్తోంది. అంటే తుపాను ప్రభావాన్ని బట్టి ఆ గాలి తీవ్రత కూడా నమోదవుతోంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. 50,000 ఎకరాల్లో దెబ్బతింది కోనసీమ జిల్లాలో, హయ్యెస్ట్ ఎఫెక్టెడ్. అలాగే కొబ్బరి చెట్లు కూడా చాలా మటుకు పడిపోయాయి. నెల్లూరులో కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. వర్షపాతం కొన్ని చోట్ల 10 నుంచి 15, 17, 23 మాత్రం నెల్లూరు జిల్లా కావల్లో ఎఫెక్ట్ అయింది. మన రిపోర్టర్ ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా చెప్తారు. నేను జస్ట్ పైపైన మీకు గ్లిమ్స్ చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,600 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. ఏలూరులో 1,500 హెక్టార్లు, విజయనగరంలో 200 నుంచి 300 ఎకరాలు, శ్రీకాకుళంలో 350 హెక్టార్లు. ఇలా పంట నష్టం విపరీతంగా జరిగింది. పాపం ఈ రైతులు వాళ్ళకి తెలుసు ఇంకా పంట నష్టపోతామని, కానీ ఏం చేస్తారు? పంటనైతే దాచుకోలేరు. అప్పటికప్పుడు మనుషులు కాపాడుకుంటారు. అలాగే మత్స్యకారులు చాలా అలర్ట్గా ఉండమని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. నిన్న ఒక మత్స్యకారుడు వెళ్ళిన అతను వెనక్కి కూడా రాలేదు. ఎంత అలర్ట్ చేసినా కూడా ఇంకా కొంతమంది ఏదో రిస్క్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇవేం సినిమా కాదు. సినిమాల్లో హీరోలు వెళ్ళి ఏదో రిస్క్ చేసి బోట్లు కాపాడి మనుషుల్ని కాపాడి వెనక్కి వస్తారు. అది సినిమా, ఇది నిజ జీవితం. తుఫానుకి వాళ్ళు వీళ్ళని తేడా ఉండదు. ఒక్కసారి బీభత్సం వచ్చిందంటే అందరినీ తీసుకెళ్ళిపోతుంది. సో తీర ప్రాంత జిల్లాల్లో ఆర్టీసీ బస్ సర్వీసులు ఇప్పటికే రద్దు చేసేశారు. రైల్వే సర్వీసులు రద్దు చేశారు. నేరుగా అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఎఫెక్టెడ్ తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి మానిటర్ చేస్తున్నారు. ఆ విషయాలు కూడా మన ఢిల్లీ కరెస్పాండెంట్ కాసేపట్లో అందిస్తారు. సో ఓవరాల్గా ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది, భారీగా అనుకున్నంత స్థాయిలో తీవ్రమైన బీభత్సంగా మంతా తుపాను పంజాబ్ విసురుతోందా, లేకపోతే కొంత శాంతించిందా, భారీ వర్షాలు ఎంత స్థాయిలో ఉన్నాయి, ఒక మోడరేట్ వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో పలు జిల్లాల నుంచి నేను మా కరెస్పాండెంట్స్ నుంచి, ఫీల్డ్లో ఉన్న రిపోర్టర్స్ నుంచి లైవ్ అప్డేట్స్ తీసుకుంటాను.